నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగపూర్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు ఘనంగా వీడ్కోలు పలికిన సింగపూర్ తెలుగు ప్రజలు ఏబిఎన్ కన్సల్టింగ్ సంస్థ ఎండి యానో టోమో కాజుతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్ సంస్థ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచన. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకు భారీగా చేరుతున్న వరద నీరు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. సింగపూర్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి బయలుదేరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనే అంశంపై అక్కడ ప్రభుత్వం ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీలు రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సింగపూర్ దేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల అధికారులు 4 రోజుల పాటు 26 సమావేశాలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటన ముగించుకొని ఏపీకి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు పలికారు సింగపూర్లోని తెలుగు ప్రజలు. సింగపూర్లోని తెలుగు ప్రజలు సీఎం ఏపీ బయలుదేరుతున్నారని తెలిసి ఆయన బస చేసిన హోటల్కు తరలివచ్చారు. అక్కడ స్థానిక తెలుగు ప్రజలు వీడ్కోలు పలికే సమయంలో జై సిబిఎన్ అంటూ నినాదాలు చేశారు. సింగపూర్లోని తెలుగు ప్రజల అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సింగపూర్ నుంచి రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్ కు చేరుకున్న ముఖ్యమంత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే విజయవాడ బయలుదేరి రానున్నారు. రాత్రి 11:30 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి. ఏబిఎం కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమో కాజుతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఐటీతో పాటు డాటా సిటీ అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో జీసీసీ సెంటర్ల ఏర్పాటుకు పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖలో జీసీసీ ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు. జీసీసీలకు అన్ని విధాల అనుకూలమైన ఎకో సిస్టమ్ కలిగిన విశాఖపట్నంలో ఏబిఎం కన్సల్టింగ్ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కాస్ట్ అడ్వాంటేజ్ను పరిగణలోకి తీసుకొని ఏబిఎం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో 26 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పులిచింతల ప్రాజెక్టును తాకింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు 3 గేట్లు అధికారులు 2 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 2,18,573 క్యూసెక్ల వరద నీరు రావడంతో అటు ప్రభుత్వం ఇటు ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ ఉత్పత్తికి 17,600 క్యూసెక్లు దిగువకు విడుదల చేశారు. 3 రేడియల్ గేట్ల ద్వారా 47,613 క్యూసెక్లు విడుదల చేశారు అధికారులు. 65,613 క్యూసెక్లు వరద నీరు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేశారు. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందన్నారు. సకాలంలో ప్రాజెక్టుకు నీరు చేరడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దళితుల హక్కులను కాపాడడమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో గల ఎస్సీ కమిషన్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడారు. సమాజ నిర్మాణం, కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామన్నారు. ఈ ఏడాది మొత్తం 135 అట్రాసిటీ కేసులు వచ్చాయని, అదేవిధంగా 3 నెలల్లో 78 కేసులు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13 అట్రాసిటీ కేసులు వస్తే అందులో 3 కేసులు మాత్రమే నమోదు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే అట్రాసిటీ కేసులు వచ్చినా అధికారులు వాటిని నమోదు చేయడం లేదని అన్నారు. కొద్దిమంది అధికారులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తా ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. నేను వచ్చిన తర్వాతే దాదాపుగా 78 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినవి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినవి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినవి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవుల్లాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ జిల్లా. 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారుడు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆరే కట్టకుండా పూర్తి సాధ్యవేత ధోరణితో ఐపీఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఎందుకంటే
బాధితుడు ఎప్పుడూ కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించగలమని ఏసీపీ కిరణ్ కుమార్ అన్నారు. డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు అంటూ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్గా చూడాలన్నదే ధ్యేయంగా మనం ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. సత్యనారాయణపురంలోని ఓ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో ఈగల్స్ టీం ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ వల్ల జరిగే దుష్పరిణామాలపైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తుకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, చాక్లెట్లు తినకూడదని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలలో ఈగల్ టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలపై అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులు తెలియచేయాలని కోరారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన పెంచాలని అన్నారు. మరి ఇలాంటి ఇక్కడ ప్రతి స్కూల్స్లోని, కాలేజీల్లోనూ కూడా ఇప్పుడు ఈగిల్ క్లబ్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ, కాలేజీల్లో కానీ అన్ని దగ్గరలో ఈగిల్ క్లబ్స్ని ఆల్రెడీ ఫామ్ చేశారు. దాంట్లో మేల్, ఫీమేల్, గర్ల్స్ స్టూడెంట్స్, బాయ్స్, అదేవిధంగా టీచర్స్, ప్రిన్సిపాల్ వీళ్ళందరినీ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసి అంటే ఐడెంటిఫై చేయడానికి, యాక్చువల్గా ఏంటంటే తెలిసి తెలియక ఎవరైనా ఉపయోగించినా వాళ్ళని ఐడెంటిఫై చేసి వెంటనే వాళ్ళని రిహాబిలిటేట్ చేయడానికి, వాళ్ళని అంటే ఇనీషియల్ స్టేజ్లో అయితే దీన్ని కొంతవరకు మనం మాన్పించగలం. అది ఎడిక్ట్ అయితే పూర్తిగా చాలా కష్టం. హెల్త్ ఇష్యూస్ వస్తే మెయిన్ అంటే ఈరోజు పిల్లలు ఒకరు ఇద్దరే కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళు ఈ బారిన పడితే ఎంటైర్ కుటుంబం చాలా సఫర్ అవుతుంది. మరి వాళ్ళ బాధలు ఇవన్నీ వర్ణనాతీతం. మరి అటువంటి జరగకుండా ఉండడానికి మన ప్రభుత్వం చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. ఏదైతే ట్రాన్స్పోర్టర్స్ కానీ లేకపోతే మనకి ఇప్పుడు దొరికినప్పుడు వాళ్ళకి ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసులు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పనిష్మెంట్లు కూడా చాలా ఎక్కువ, 10 years పైబడి పనిష్మెంట్స్ ఉన్నాయి. 2 లక్షల వరకు పైబడి వాళ్ళకి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనకి కల్టివేషన్ అనేది మనకి బాగా ఇప్పుడు ఈ మధ్యన అందరూ మన అధికారులు చెప్పిన దాన్ని బట్టి చాలా తగ్గింది. ఇంకా పూర్తిగా ఇది తగ్గాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకి ప్రజల నుంచి సహకారం ఉంటేనే కానీ ఏది కూడా మనం పూర్తిగా సక్సెస్ అవ్వలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు సహకరించి దీన్ని ఒక ఉద్యమంలా తీసుకొని మన పిల్లలు దీనిలో మన పిల్లలు కూడా ఉంటారు కాబట్టి. పశ్చిమ నియోజకవర్గంలోని హెచ్బీ కాలనీలో గల అన్నా క్యాంటీన్ను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. నగరంలోని అన్నా క్యాంటీన్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, అన్నా క్యాంటీన్లో నుండి వచ్చే వ్యర్థాల తొలగింపుకు ఎప్పటికప్పుడు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అధికారులను కోరారు. త్రాగునీరు, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఆహారంలో నాణ్యత, సమయ పాలన ఖచ్చితంగా ఉండాలని నోడల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డుకు మధ్యలో పంట కాలువ తవ్వడం కారణంగా 200 మంది ఫ్లాట్ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంత లక్ష్మి కాలనీ ఫ్లాట్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 33 అడుగుల రోడ్లో 6 అడుగుల మేర పంట కాలువకు అనుమతి ఉన్నప్పటికీ సదరు వ్యక్తులు రోడ్డుకు మధ్యలో 20 అడుగుల మేర కాలువ తవ్వారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని రోడ్డుకు ఒకవైపు 6 అడుగుల మేర పంట కాలువ తవ్వుకొని తమకు రోడ్డు మార్గం ఉంచాలని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ పరిధిలోని వసంత లక్ష్మీ నగర్ వెంచర్లో రహదారి మధ్యలో పంట కాలువ ఏర్పాటుకు తవ్వకాలు జరపడం పట్ల ఫ్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 55/1లో ఏర్పాటైన ఈ కాలనీలో ఇప్పటి వరకు 200 ఫ్లాట్లు అమ్ముడవ్వగా 76 ఫ్లాట్లు CRDA లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద మంజూరయ్యాయని తెలిపారు. ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పుడు డాక్యుమెంట్లో 33 అడుగుల రహదారి ఉన్నప్పటికీ ఇటీవల ఓ రైతు అదే రహదారి మార్గంలో కాలువ తవ్వకాలు చేపట్టారని వారు తెలిపారు. తాము రైతులకు వ్యతిరేకం కాదని, కానీ ఫ్లాట్లకు రహదారి ఉండేలా మార్గం వదిలి కాలువ నిర్మించాలన్నారు. అవసరమైతే తూములు వేసే ఖర్చును తామే భరించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2019 నుండి ఈ ప్రాంతంలో వ్యవసాయ కార్యకలాపాలు లేవని, ఫ్లాట్ల అభివృద్ధి జరగడానికి అవకాశాలు ఉన్నప్పటికీ రహదారి మూసివేయడంతో యజమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయం చేయాలని వారు కోరారు. నేను ఇక్కడ నివసిస్తున్న సూర్యకళ గారి అమ్మాయిని. మేము 2018లో మేము ఇక్కడ సైట్ కొనుక్కున్నాము. మేము మొత్తం 200 ఫ్లాట్లు గల వెంచర్ అండి ఇది. గత 2000 సంవత్సరం నుంచి ఇక్కడ వెంచర్ స్టార్ట్ అయ్యింది. కొంతకాలం నాటికి 2009 నాటికి వ్యవసాయం అనేది కొంత తగ్గుముఖం పడతా వచ్చింది. మనకి వాళ్ళ నిత్యావసరానికి మనకి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. అలాగే రైతులకు కూడా మనం సహకరించాలని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మనము ఇల్లు వేసుకోకుండా ఆగడం జరిగింది. 2018 కరోనాకి ముందు పూర్తిగా వ్యవసాయం అనేది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు 2024 నుంచి CRDA పరిధిలోకి కూడా కొన్ని మా ఫ్లాట్లు వెళ్ళటం జరిగింది. ఎన్ని అయినాయి బాబాయ్? LRSలో 70 ఫ్లాట్ల వరకు LRSలు అయినాయండి. అయితే ఇప్పుడు మేము అందరం కూడా ఇల్లు వేసుకొని అందరం పక్క ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసించి ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ముందుకొచ్చి ఉన్నాము. నాకు బాగా తెలుసు. నేను వచ్చేసి అక్కడ ఆ దారి కూడా పోయించాను పోవటానికి రావడానికని. మరి అదంతా తవ్వేశారు. వ్యవసాయం పంటలేమీ లేవు, అంతా బీడే కదా, పండించే పంటలేమీ లేవు. మరి వాళ్ళకి పోవటానికి రావటానికి ఇంటికి దారికి ఇబ్బందిగా చేసేసారు. మళ్ళీ అది ఎలా చేశారో అంటే పండించుకోవడానికి పంటలు ఏమీ లేవు కదా. మాకు అంతకుముందు రోడ్డు ఉందండి. రోడ్డు ఉందనే అమ్మేటప్పుడు కూడా సైడ్కి ఉండేది కాలువ. ఇప్పుడు ఏం చేశారంటే సైడ్ కాలువ తీసి మధ్యలో తవ్వారు. వెళ్ళటానికి దారి లేకుండా చేశారు. అది సరిచేయమని గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం. వాటర్ 1 ఎకరం ఉందండి, వెళ్ళాలి, వాటర్ వెళ్ళాలి, సైడ్కి తీసుకోవాలి కాలువ. సెంటర్లో తీసి రోడ్డు లేకుండా చేస్తే అట్లా MRO గారికి చేసామండి. ఆల్రెడీ మేము MRO గారికి ఆల్రెడీ లెటర్ వచ్చి ఉన్నామండి. అది ఎలాగా చేశారు అంటే టౌన్ ప్లానర్ గారికి మాకు రోడ్డు లేకుండా, మాకు కాలువ లేకుండా చేశారు అని చెప్పేసి పెట్టారు. అయితే గవర్నమెంట్ వారు వచ్చారు, డిప్యూటీ సిటీ ప్లానర్ గారు వచ్చి ఇది మీది కాదు, రైతులది కాదు, ఇది రెవెన్యూ పోరంబోకు రోడ్డు, ఇది గవర్నమెంట్కి సంబంధించింది. ఇందులో బోధ కాలువ అనేది FNBలో MRO వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక సైడ్కి ఉన్న కాలువ ఆ బోధ కాలువను అట్లాగే ఉంచి మిగతాది మీరు రహదారి నడక వాడుకోండి అని చెప్పి ఇచ్చారండి. అయితే ఇప్పుడు వాళ్ళు అలా కాకుండా నడి రోడ్డు మధ్యలో సెంటర్లో పెట్టి తవ్వేసి మీరందరూ కూడా గమనించే ఉంటారు, కనీసం ఒక అడుగు వేయటానికి కూడా లేకపోకుండా తవ్వించారు.
ఇప్పుడు బండి కూడా రాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ మొగల్రాజపురం రావిచెట్టు సెంటర్ దాసరి లింగయ్య వీధిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక యాప్ను ప్రభుత్వం రూపొందించిందని దాని ద్వారా ప్రజల సమస్యలను తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం ఒక మంచి ఉద్దేశంతో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు, రాబో సంవత్సరాల్లో చేసే కార్యక్రమాలు, ప్రజల నుంచి ఉన్న సమస్యలు తెలుసుకునే విధానం, వీటన్నిటిని కలిపి ఒక యాప్గా తయారు చేసి నారా లోకేష్ బాబు గారు వినూత్నమైన విధానంలో పార్టీ కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పి ఆదేశానుసారం మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నడపడం జరిగింది. మేము గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఇచ్చినప్పుడు నెలల తరబడి టైం తీసుకునే సందర్భం. ఈ రోజున కేవలం 25 రోజుల్లోనే సుమారు 82% విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పూర్తి చేసుకుందేంటి. అదేవిధంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రమారమి ఆ స్థాయిలోనే పూర్తి చేసిందంటే ఇది ఏది కూడా మ్యానిపులేషన్ చేసే కార్యక్రమం కాదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారిని పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మాత్రమే కౌంట్లోకి వస్తుంది. పశ్చిమ నియోజకవర్గం భవానీపురం జోజీనగర్లో 100 కోట్ల రూపాయల విలువ కలిగే స్థలాన్ని కబ్జా చేసేందుకు నియోజకవర్గంలో ఉన్న కొంతమంది దుష్ట శక్తులు గాంధీనగర్ రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లకుండా గుంటూరు జిల్లా తుళ్లూరు రిజిస్ట్రార్ ఆఫీస్కు వెళ్లి 2 ఎకరాల 40 సెంట్లు స్థలాన్ని దొంగతనంగా రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించారని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రశ్నించారు. గత నెల రోజుల నుండి 42 మంది బాధితులు వారు ఫ్లాట్లు వారికి దక్కేందుకు న్యాయబద్ధంగా ఆందోళన చేస్తున్నారని, బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం జ్యోతినగర్లో 42 మంది ఫ్లాట్ ఓనర్స్ న్యాయం కోసం ఆందోళన చేస్తున్న శిబిరాన్ని కూటమి నేతలు సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కార్యాలయ కార్యదర్శి శ్రీధర్, తెలుగుదేశం నాయకులు మైలవరపు కృష్ణ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాట్లాడుతూ గతంలో విశాఖ, హైదరాబాద్ లాంటి నగరాలలో పేదలను మోసం చేసే సంస్కృతి ఉందని, అలాంటి సంస్కృతి విజయవాడ నగరంలో కూడా పేదలు చెమటోడ్చి ప్లాట్లు కొనుగోలు చేసుకుని కార్పొరేషన్ వద్ద అనుమతులు తీసుకొని ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటుంటే కొంతమంది వ్యక్తులు రాజకీయం ముసుగులో పేదల ఆస్తిని దక్కించుకోవాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. ఏది ఏమైనా 42 మంది బాధితులకు తాము అండగా ఉండడంతో పాటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలను బాధితుల పోరాటానికి మద్దతు నిలిచే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఖాళీ స్థలాలను కబ్జా చేసే కోట్లు దండుకునే ముఠాపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న నియోజకవర్గాన్ని కబ్జాల పేరుతో అలజడి సృష్టించే వారిపై చర్యలు తప్పవని కోరారు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పేద కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళు ఆటో డ్రైవర్లు, అరటికాయలు అమ్ముకునేవాళ్ళు, ఇంట్లో పేపర్ వేసుకొని జీవించేవాళ్ళు. 20 సంవత్సరాలు దాదాపు 18 సంవత్సరాల క్రితం మసీద్ అని వాడికి అదే పని, ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ ఆక్యుపై చేయటం, ఈ రకంగా
ప్రజల్ని మోసం చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తాం ఆయనకి అలవాటైన పని. వీళ్ళకి చదువు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఎవరు తెలియదు పాప వీళ్ళకి. నేను 2 సార్లు ఎమ్మెల్యే చేశా, మరి మన టైంలో ఇట్లా ఎక్కడ జరగలేదు. ఈ అనవాయితీ హైదరాబాదు విశాఖపట్నంలో భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు. విజయవాడలో కూడా ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తుంటే కొన్ని చోట్ల ఇటువంటివి జరుగుతున్నాయి. మన 45వ డివిజన్లో గత 30 రోజులు బట్టి ఇక్కడ పేద మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ధర్నా అంటే ఏం లేదు, 2 ఎకరాలు 17 సెంట్లు ఈ స్థలం 2001లో వీళ్ళంతా కూడా కొనుక్కోవడం జరిగింది. అంటే 200 గజాలు 180 గజాలు ఇలాగా ప్లాట్ల ప్రకారంగా కొనుక్కోవడం జరిగింది. అలాగే ఇల్లు కూడా ఏంటంటే రిజిస్ట్రేషన్లు అయినాయి కదా, మాకు ఎటువంటి భయం లేదని చెప్పి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కాబట్టి మాకు ఇబ్బంది ఉండదని చెప్పి 2017, 2020 దాకా కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగా అప్పుడు 21న ఎప్పుడో వాళ్ళకి ఇలా కోర్టు నుండి నోటీసులు వచ్చి ఇలాగా చెప్తే వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళారు. అయితే కోర్టులో కూడా వాళ్ళు ఏం చేశారంటే లాయర్లను కూడా కుమ్మక్కి అయిపోయి వాళ్ళని ఈ దారికి తీసుకొచ్చారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 1, 2 తేదీలలో మహాసభలు జగ్గయ్యపేటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు వెల్లడించారు. ఈ మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాల కాలానికి పార్టీ దిశానిర్దేశానికి సంబంధించిన చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వన్టౌన్లోని లెనిన్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2 తేదీలలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ పార్టీ మహాసభలు జరుగుతాయన్నారు. 1వ తేదీ కార్యకర్తలతో ప్రదర్శన సభ జరుగుతుందన్నారు. 2వ తేదీ ప్రతినిధుల సభ జరుగుతుందన్నారు. ఈ సభలలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు హాజరవుతారని చెప్పారు. అనంతరం మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా 2వ మహాసభలు ఆగస్టు 1, 2 తారీఖుల్లో జగ్గయ్యపేటలో జరగబోతా ఉన్నాయి. 1వ తారీఖు ఉదయం 11 గంటలకి ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ. 2వ తారీఖు ప్రతినిధుల సభ. ఈ ప్రతినిధుల సభలో ముఖ్యంగా జిల్లా నలుమూలల నుండి కూడా ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలపైన చర్చించి రాబోయేటటువంటి 3 సంవత్సరాల కాలానికి పార్టీ దశను నిర్దేశించుకునేటటువంటి పద్ధతిలో మహాసభలో చర్చలు జరుగుతాయి. అనంతరం ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేపట్టవలసినటువంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ముఖ్యంగా జగ్గయ్యపేటను ఇండస్ట్రియల్ కారిడార్గా దీన్ని మార్చాలని చెప్పి, అభివృద్ధి చేయాలని చెప్పి, అలాగే మనకి వచ్చేటటువంటి ఆపరేషన్ బుడమేరు, ముఖ్యంగా బుడమేరు మైలవరం దగ్గర నుంచి విజయవాడ వరకు ప్రవహించేటటువంటి ఆ బుడమేరు దీన్ని అభివృద్ధి చేయటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఈ జిల్లాలో జల దిగ్బంధం నుంచి విముక్తి కలిగించేటటువంటి దానికోసం ఆపరేషన్ బుడమేరు చేపట్టాలని చెప్పి, అలాగే విజయవాడ నగరంలో ప్రధానంగా 32 డివిజన్స్ నీట మునిగిపోయినటువంటి రోజుల తరబడి ప్రజలందరూ కూడా అతలాకుతలమై ఇబ్బంది పడినటువంటి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ద్వారా రాబోయేటటువంటి కాలంలో ఆపరేషన్ బుడమేర సక్సెస్ఫుల్గా నిర్వహించేటటువంటి దానికోసం మహాసభలో చర్చిస్తాం. మహాసభలో ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద చర్చించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేటటువంటి దానికోసం సాగేటటువంటి మహాసభలో ప్రజలందరూ కూడా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు అందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రంలోని పరిశ్రమలపై కాంట్రాక్టులు, కమిషన్ల కోసం కూటమి నేతలు చేస్తున్న దౌర్జన్యాలతో పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని కల్పిస్తున్నారని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు
తలారి రంగయ్య మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమలోని కియా కంపెనీ పైన కూడా తాజాగా కూటమి నేతలు కాంట్రాక్టులన్నీ తమకే ఇవ్వాలంటూ చేస్తున్న వేధింపులతో సంస్థ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో సిమెంట్, సోలార్, పంప్డ్ విద్యుత్ ప్రాజెక్టులు, ఇప్పుడు కియా, ఇలా ప్రతి దానిని వదిలిపెట్టకుండా కూటమి నేతలు చేస్తున్న వేధింపులు, దాడులతో పరిశ్రమలు మూతపడటమో ఇక్కడ నుంచి తరలించుకొని పోవడమో తప్పదనే భావన కలుగుతోందని ధ్వజమెత్తారు. పేదలు, అగ్రవర్ణాల పేదలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, రైతుల సాధికారత కావచ్చు, లేదా యూత్ సాధికారత కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, ఇచ్చేటప్పుడు తీసుకునే పద్ధతి రెండు ఉంటాయి కదా. తీసుకోవడం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఇలా వెళ్ళి తీసుకోవచ్చు, ఇలా అడిగి తీసుకోవచ్చు, ఇలా అడిగి లేదా ఇలా తీసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే జగనన్న ఇచ్చిన పథకాలన్నీ కూడా, ముఖ్యంగా బటన్ నొక్కి ఇచ్చిన పథకాలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి కాబట్టి అకౌంట్లలో నుంచి ఇలా తీసుకున్నారు. ఇట్లా కార్డు పెట్టో లేదా బ్యాంకుల అకౌంట్లలో నుంచి ఇలా తీసుకున్నారు. వాళ్ళ చేయి పైన ఉంది, పేదలు తీసుకునే వాళ్ళ చేయి పైన ఉంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్నది, ఉదాహరణకు 1వ తేదీ ఇస్తాడు పెన్షన్లు ఇస్తే పెన్షన్లు క్యాష్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ప్రజలది, పేదలది ఏదైతే ఉందో చెయ్యి కింద ఉంది, ఇలా అడగాల్సి వస్తుంది. ప్రభుత్వం సొమ్మును జగనన్న ధైర్యంగా మళ్ళీ ఎవరు లేకుండా, అంటే మధ్యవర్తులు లేకుండా, లంచాలు లేకుండా, ఇంకొక ఆయన గొప్పగా చెప్పిన మాట ఏంటంటే, నా పార్టీకి ఓటు వేయని వాళ్ళకు కూడా పథకాలు ఇవ్వండి, వాళ్ళకి అర్హత ఒక్కటే చూడండి అని చెప్పాడు. దేశం మొత్తం మీద కెమెరా ముందు అంత ధైర్యంగా నిస్సిగ్గుగా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, కేవలం ప్రభుత్వ పథకాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇవ్వండి, వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఫీ4 ఎలా ఉంటుందంటే, సాధ్యమైనంత వరకు సిఎస్ఆర్కి సంబంధించిన పథకాలు ఉంటాయి, లేదా ఎవరో పెద్దలు ఇచ్చేటివి ఉంటాయి. మామూలు కూడా ఈ P4 అని లేకపోయినా కూడా వాళ్ళు ఫిలాంథ్రఫిస్టులు అయితే వాళ్ళు చేసేటివి చేస్తూనే ఉంటారు. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి సామాజిక బాధ్యత, కంపెనీ యాక్ట్ ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం, అండర్ సెక్షన్ 135 ప్రకారం ఖచ్చితంగా 2% ఫండ్స్ని సామాజిక బాధ్యత కింద, సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వాల్సిందే, కార్పొరేట్ సోషల్ సామాజిక బాధ్యత కింద ఇవ్వాల్సిందే. నిజాయితీకి నిలువుటద్దం ఉప్పలపాటి రామచంద్రరాజు జీవితమని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు స్పష్టం చేశారు. నేటి తరం ప్రజాప్రతినిధులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు 22వ వర్ధంతి కార్యక్రమం వన్ టౌన్లోని లెనిన్ భవన్ వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు హాజరై ఉప్పలపాటి రామచంద్రరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉప్పలపాటి రామచంద్రరాజు కౌన్సిలర్ గా, ఎమ్మెల్యేగా నగరానికి సేవలు అందించారన్నారు. నగరంలో ముఠా కార్మికుల హక్కులను సాధించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయనను నేటి తరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉప్పలపాటి స్ఫూర్తితో ఎర్ర జెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఘనపాటి కామ్రేడ్ ఉప్పలపాటి, నిజాయితీకి నిలువుటద్దం కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు. ఆయన జీవితం ఎంతోమంది కమ్యూనిస్టులకి ఆదర్శప్రాయం. నేటి తరం ప్రజాప్రతినిధులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విజయవాడ నగరంలో మున్సిపాలిటీగా ఉన్న రోజుల్లో 3 పర్యాయాలు మున్సిపల్ కౌన్సిలర్గా, అలాగే 85 నుంచి 89 వరకు కూడా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఉప్పలపాటి రామచంద్రరాజు గారు ఎంతో నీతిగా, నిజాయితీగా ప్రజలకి సేవలు అందించడంలో ఘనపాటిగా నిలిచారు. అలాగే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఎందరో కమ్యూనిస్టుల్ని, యువకుల్ని కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులై తీసుకొచ్చి ఆ వారిని అనేక పదవులు అలంకరించేటటువంటి పద్ధతిలో సహకరించినటువంటి ధీరుడు కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు. ముఖ్యంగా విజయవాడ నగరంలో ముఠా కార్మికులకి సమకాలీనటువంటి హక్కులను సాధించి పెట్టడంలో కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్రరాజు గారు పోరాట స్ఫూర్తి నేటికి కూడా కార్మిక లోకానికి దిక్సూచిగా ఉన్నదనేటటువంటిది ఈ సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ఆ వైపుగా
కామ్రేడ్ రామచంద్రరాజు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ రోజున 22వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ఆయన నిజాయితీని, ఆయన పట్టుదలని, ఆయన క్రమశిక్షణని, వారు చేసినటువంటి పోరాట స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పి 22వ వర్ధంతి సందర్భంగా అందరూ కమ్యూనిస్టు శ్రేణులందరూ కూడా ప్రతిజ్ఞ పూనాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ రామచంద్రరాజు గారి 22వ వర్ధంతి ఘనంగా అనేక డివిజన్స్లో కూడా జరుపుకుంటా ఉన్నాం. ఆ వైపుగా రాబోయేటటువంటి కాలంలో నగరంలో ఎర్ర జెండాని ముందుకు తీసుకెళ్లేటటువంటి దానికోసం వారి వారసులుగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కామ్రేడ్ రామచంద్రరాజు గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగపూర్ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి బయలుదేరిన సీఎం చంద్రబాబు. ఘనంగా వీడ్కోలు పలికిన సింగపూర్ తెలుగు ప్రజలు. ఏబిఎన్ కన్సల్టింగ్ సంస్థ ఎండి యానో టోమో కాజుతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. సంస్థ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంపిక చేసుకోవాలని సూచన. నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకు భారీగా చేరుతున్న వరద నీరు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.